హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కైరా ప్రజ్ఞ వ్లాగ్స్ అండి. ఈరోజు వట్టి మిరపకాయ పప్పు కూర చూద్దాము. దీనికి కావాల్సినవి టమాటా, ఆనియన్, రెడ్ చిల్లీ, తెల్లగడ్డ, టామరిన్, ఊర్దాల్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అండి. ఒక్కొక్కటి వేసేసుకొని నేను చూపించినట్లు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా వేగాక మంచిగా అన్నీ వేసేసుకొని ఒకదాని వెనకాల ఒకదాని వేసేసుకొని, పప్పు కూడా కడిగి వేసుకోకూడదు ఇందులో అయితే. ఈ రెసిపీ అయితే పప్పు కడిగి వేసుకోకూడదు. సో అలానే వేసుకోవాలండి. సో పప్పు వేయించేటప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు వేయించేటప్పుడు ఆ స్మెల్, ఆ వీధి మొత్తం స్మెల్ వచ్చేది. సో అంత బాగుండేది కమ్మటి పప్పు. సో ఇందులో వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు. సో వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే అలానే అలానే ఎనిపేసుకోవచ్చు. కానీ తినేటప్పుడు కొంచెం అవి తగులుతూ ఉంటాయి విత్తులు. సో అవి మీకు ఇష్టం వచ్చినట్టు వెనుపుకోవచ్చు, లేదు అంటే నాలాగన్నా చేసుకోవచ్చు. అట్లానే పేస్ట్ అన్న చేసుకొని వేసుకోవచ్చు. ఇది తిన్నప్పుడల్లా నాకు స్వీట్ మెమరీస్, నా చిన్నప్పటి అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చేసి కామెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. మా రాయలసీమ స్టైల్ అండి ఇది. మా అమ్మ చేస్తుంది ఎక్కువ. వారానికి ఒకసారి తింటే చాలా బాగుంటుంది. రోజు తిన్నా కానీ కూడా బిర్యానీ రోజు తిన్నా కానీ కూడా ఆ టేస్ట్ పోతుంది కదండి. కాబట్టి వారానికి ఒకసారి తింటే చాలా బాగుంటుంది. దీంట్లోనికి కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా రోటి పచ్చడితో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. కొంతమంది ఎట్లా అంటే వారానికి ఒకసారి, మిగతా రోజులల్లా ఆకుకూరలు లేదంటే వెజిటేబుల్స్ తినేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.